హలో ఆల్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ పానీపూరి. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో పానీపూరికి స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మిస్టర్ ఇండియా శివన్న గారు మా ఛానల్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ శివన్న గారు. హాయ్. ఇంకా ఇప్పుడు మీకు ఫర్దర్గా ఇంకా ప్లానింగ్స్ ఎలా ఉన్నాయండి? యాక్చువల్లీ నా టార్గెట్ వచ్చేసి మిస్టర్ వరల్డ్, సో దానిదే ప్రిపరేషన్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్ ఇవాళ నేను వెళ్ళేది కడపల సౌత్ ఇండియా ఉంది. సో ఇవాళ అది వెళ్ళి మండే రిటర్న్ వస్తుంది. దాని తర్వాత నా ప్రాక్టీస్ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. సో మెయిన్ టార్గెట్ వచ్చేసి మిస్టర్ వరల్డ్. అంటే ఆల్రెడీ తెలంగాణ డేట్లు అయితే 4 times అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, ఇప్పుడు కడప పైన కూడా ఇప్పుడు జెండా ఎగిరేపోతున్నారు అనమాట సార్. చూసి అదే వెళ్తున్నా ఫుల్ హార్డ్ వర్క్ చేసిన, చూడాలి అక్కడ రిజల్ట్ ఎట్లుంటుందో. అంటే స్టార్టింగ్ మీరు అంటే బాక్సింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలిసింది సార్, అది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్లీ నాకు బాడీ బిల్డింగ్ కంటే ఫస్ట్ నేను యాజ్ అ మంచి బాక్సర్ని. ఆ టైంలో కొంచెము ఫైనాన్షియలీ సపోర్ట్ లేకుండా, ఇంకా అక్కడ ట్రైనర్ కూడా అంత బాగాలేకుంటే, సో అట్లకి నేను తప్పుకోవడం అయింది. కొన్ని రోజులు ఇట్లనే ఖాళీగా ఉండే. దాని తర్వాత ఇక్కడ జిమ్లో మా అన్న ట్రైనర్ ఉండే. సో ఉట్టిగా ఇంట్లో ఉండడం ఎందుకని వెళ్ళి జిమ్లో కూర్చుంటుండే నేను. సో కూర్చుంటుంటే మా అన్ననే నన్ను ఎంకరేజ్ చేసాను, ఉట్టిగా వచ్చి కూర్చునే బదులు ఒక 1 hour వర్కౌట్ చేసుకో. సో అట్లా వర్కౌట్ చేస్తుంటే ఒకసారి ఇక్కడ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అవుతుంది హరియారా కలాబాన్లో. సో అక్కడ వెళ్ళి చూసిన బాడీ బిల్డింగ్ అంటే ఏంది అసలు. సో నాకు అది చాలా డిఫరెంట్ అనిపించింది. ఒక 100 మంది 1000 మందిలో కూడా బాడీ బిల్డర్ అనేది ఒక డిఫరెంట్ కనబడతాడు. సో నాకు అప్పుడు అది చూసినాక చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, మనం కూడా చెయ్యాలి, ఇది ఏంది అసలు అని. అప్పటి నుంచి ఇక నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. కాకపోతే దీని వెనుక కూడా చాలా కఠోరమైన దీక్ష ఉంటుందంట. అంటే వాటర్ లాంటిది, ఫుడ్ లాంటిది, డైట్ మెయింటైన్ అనేది చాలా టఫ్గా ఉంటుందంట. సో అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే మీ బాడీని ఎలా మోల్డ్ చేస్తున్నారు? యాక్చువల్లీ బాడీ బిల్డింగ్ వచ్చేసి చాలా డిసిప్లిన్ గేమ్. దీంట్లో డ్రింక్ ఇట్లయితే చాలా దూరం అన్నమాట. డైట్ ఇంపార్టెంట్. రైస్ తినం, రోటీ ఉండదు, ఏముండదు. ఏది తిన్నా బాయిల్డ్ ఉంటుంది, బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ ఎగ్స్. సో ఒక తపస్సు లాంటిది ఇక బాడీ బిల్డింగ్ అంటే. మనం ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ చాలా జాగ్రత్తగా తినాల్సి వస్తుంది, క్యాల్కులేట్ చేసుకోవాలి. పర్ డే 8 meals ఉంటాయి. 8 mealsలో ప్రోటీన్ ఎంత ఉంది, కార్బ్స్ ఎంత ఉంది, ఇవన్నీ మేమంతా అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్సింగ్ తోటి చేస్తాం ఎవ్రీడే. ఇప్పుడు కాంపిటీషన్ ప్రిపరేషన్లో అయితే ఒక 6 hours వర్కౌట్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ మినిమం 5 hours తీయాలి. సో ఇక కంటిన్యూ నడుస్తుంది ఇప్పుడైతే అది. నెక్స్ట్ ఇప్పుడు మిస్టర్ ఏషియా ఉంటుంది, దాని తర్వాత మిస్టర్ వరల్డ్. మీరు ఆల్రెడీ మిస్టర్ ఇండియా అయితే 2010లోనే అది ఫినిష్ ఆఫ్ చేశారు. సో అంటే ఇప్పుడు అబ్రాడ్లో మిస్టర్ ఏషియా అది నెక్స్ట్ ప్లానింగ్ ఉందా? మిస్టర్ ఏషియా ప్లానింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ మిస్టర్ వరల్డ్ ఉంటుంది, అది ఇదే సీజన్లో ఉంటుంది, అక్టోబర్ నవంబర్. అంటే ఇప్పుడు దీనికి ఏమైనా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ లాంటిది ఉంటుందా, లేకపోతే మీరు ఇండివిజువల్గానే వర్కౌట్ చేస్తున్నారా, అంటే కష్టంగా, అంటే మీ ఓన్గా చేస్తున్నారా? అంటే దీని వెనుక ఎలా సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ వచ్చేసి బాడీ బిల్డింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్. నాకు మంత్లీ వచ్చేసి ఒక 90,000 వరకు అవుతుంది. సో దీంట్లో గవర్నమెంట్ అనేది 1% ఎప్పుడు మాకు సపోర్ట్ లేదు, ఇప్పుడు బి లేదు. ఏదున్నా నా పర్సనల్ క్లయింట్స్ ఉంటారు, పర్సనల్ క్లయింట్స్ తోటి నాది ఏదున్నా నేను చేసుకొని ముందుకెళ్తున్నా. ఇంకా ఏదైనా ఇట్లా స్పాన్సర్స్ వచ్చి గవర్నమెంట్కి ఇట్లా ఏదైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మన ఇండియాకి మంచి మెడల్స్ తీసుకొని వస్తామని నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తలేదు. హైదరాబాద్లోనైతే మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్గా నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో డెఫినెట్గా పొలిటీషియన్స్ కూడా చూస్తారు. అంటే ఇంత మంచి టాలెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ అందరూ శివన్న అంటే అది ఇలా పెట్టుకున్నారు అనమాట. అంటే జిమ్కి వెళ్తే ఒక శివన్న అవ్వాలి, ఒక మిస్టర్ ఇండియా అవ్వాలి, ఒక మిస్టర్ తెలంగాణ అవ్వాలి, ఇలాంటి గోల్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్గా మీరు ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. యంగ్స్టర్స్కి కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది మీకు, అంటే ఫేస్బుక్స్లో అక్కడ ఇక్కడ చూస్తుంటే కనుక.
సో డెఫినెట్గా గవర్నమెంట్ కూడా మీకు మంచి సపోర్ట్ ఇస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు చాలా ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా సరే చాలా మంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతుంటారు, వచ్చి నాతో ఫొటోస్ దిగి నాతో చెప్పుకుంటుంటారు, అన్న ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన అప్పటి నుంచి నేను జిమ్ స్టార్ట్ చేసిన. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. యంగ్స్టర్స్కి అందరికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనము ఒక డేలో 1 అవర్ అయితే జిమ్కి టైం ఇవ్వండి. ఒక డేలో ఒక 1 అవర్ జిమ్కి టైం ఇచ్చారంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావు, ఏది ఉండదు, మనం ఫిట్ ఉంటాం. బాడీ బిల్డింగే చేయాలని ఏం రూల్ లేదు, కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జిమ్ అనేది ఇంపార్టెంట్. అయితే జిమ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? అంటే నార్మల్గా ఇయర్ ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తున్నారు మీరు? ఐ థింక్ 2007 నేను స్టార్ట్ చేసిన. కాకపోతే స్టార్ట్ చేస్తే నేను బాడీ బిల్డర్ అయిదామని ఏం లేకుండే. ఫస్ట్ ఒక 1 ఇయర్ ఏం తెలియదు, డైట్ తెలియదు, ఏం తెలియదు. మా అన్న ట్రైనర్ కాబట్టి జిమ్లోకి వెళ్తుండే, వర్కౌట్ చేస్తుండే, అంత మట్టుకే తెలుసు. దాని తర్వాత ఏం తినాలి, దాని ముందేం తినాలి, ఏంది అనేది అసలు ఏం తెలియదు. 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది. తర్వాత నేను ఒకసారి అక్కడ కాంపిటీషన్ చూసిన తర్వాత నాకు వచ్చింది అసలు ఏంది బాడీ బిల్డింగ్ అంటే. ఒక మంచి కోచ్ ఉండాలి ఫస్ట్, మెయిన్ ఇంపార్టెంట్. సో అట్లా కోచ్ కోసం సర్చ్ చేయడం అయింది. ఎక్కడ పోయినా ట్రైనర్స్ అప్పుడు ఇంత అవైలబుల్ ఉండకుంటుండే బాడీ బిల్డర్స్. సో అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడున్నంత. సో లాస్ట్లో నాకు ఒక ట్రైనర్ దొరికింది. సో ఆయన గైడెన్స్లో కొంచెం స్టార్ట్ చేసిన 2009 ఎండింగ్లో, డిసెంబర్ టైం. ఆ టైంలో నాకు బాడీ బిల్డింగ్ మీద ఫుల్ క్రేజ్ వచ్చేసి ఇక చెయ్యాలి ఎట్లనన్నా అని ఒక ట్రైనర్ దానికి వెళ్ళి నేను అక్కడ స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత 2010లో నేను సిల్వర్ మెడల్, మిస్టర్ ఇండియా సిల్వర్ మెడల్ తీసుకున్నా. ఇంకా లాస్ట్గా అంటే మీకు హైదరాబాద్లో ఇంకా ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియాలో ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో వారందరికీ అంటే మీరు ఏదైనా సజెషన్స్ అంటే నార్మల్గా ఫిట్నెస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కొంచెం మీ ఫ్యాన్స్కి చెప్పండి ప్లీజ్. ఎప్పుడైనా నేను నా ఫ్యాన్స్కే కానీ నన్ను ఎవరైనా ఇన్వైట్ చేసిన అందరికి చెప్పేది ఒకటే, వర్కౌట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఒక 30 ఇయర్స్ కూడా లేకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజన్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. సో అలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఒక 1 అవర్ మనము హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వర్కౌట్ చేయడం జరిగితే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఏం రావు. ఇప్పుడు మనది ఏదున్న ఫుడ్ అంతా హైబ్రిడ్ ఫుడ్ ఉంది. అప్పట్లో అంటే మొత్తం న్యాచురల్ ఫుడ్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. అప్పట్లో మనకి ఏ సీజన్ వస్తే అవే పండ్లు దొరికేది. ఇప్పుడు 12 months మనకి ఏ పండ్లు కావాలన్నా దొరుకుతున్నాయి. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే వర్కౌట్ చేసి మంచి ఫుడ్ తిని హెల్దీ ఉండాలి. మెయిన్ మన యంగ్స్టర్స్కి చెప్తున్నా, ఈ మధ్య చాలా మంది ఒక చిన్న ఏజ్లోనే తాగడము, సిగరెట్ తాగడము, ఇదంతా ప్యాషన్ అయిపోయింది వాళ్ళకు. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నిటికీ కొంచెం దూరం ఉండడం బెటర్. థ్యాంక్స్ అన్న, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. డెఫినెట్గా మీ ఫాలోవర్స్ అందరు కూడా ఫాలో అవుతారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా చిన్న కోరిక మాది, అంటే ఇప్పుడు ఏదైతే స్టిల్ ఉందో ఇలా మీరు ఒక్కసారి మా వ్యూయర్స్ గురించి ఒక్కసారి మీ బాడీని ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది. యా షూర్, చేద్దాం. Soundbite Monster!
хуй твои дешевка, дыма, тема, твой хип-хоп тебе спрятаться не помог, а лаванда наводит страх, как на надо. За 3 колонны, как Сусалис. Ой, захожу далеко, ее так вряд ли растянешь, но я ей в тул заебал. Мне параллельно, что каждая строчка шутка, прикол, но я как мясная лавочка ко мне иду. Я как Зарина Заман, как синильная кислота, ты как санина собак. Лучше с батла съеби слаб смехом, я тебя выверну мехом внутрь. Знают все здесь, лаванда действительно ебанутый. Это пруф, дрянь, правда, бороться за приз, облом, рэп как кухня, ты готоглоту без тарисов. Нападу без лей, как на стировки и разведки. Please subscribe to Panipur.